నేను ఈ వీడియోను ఒక సంవత్సరం పాటు బియ్యపిండిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అంటే ఇంట్లోనే తయారు చేసుకుని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది మీకు చూపిద్దాం అని అనుకున్నాను. కాకపోతే చూపిలేకపోయాను. దానికి ఎందుకు చూపిలేకపోయాను అనేది రీజన్ కూడా మీకు చివర్లో చెప్తాను. అలాగే ఈ వీడియోలో పెద్దగా వంట గురించి అయితే ఉండదు. టిప్స్ గురించి ఉండవు. క్లీనింగ్ పర్పసే ఉంటుంది. సరే కొంతమందికి మోటివేషన్‌గా ఉంటుంది కదా! అనేసి ఈ వీడియోనైతే ఇలా రికార్డ్ చేస్తూ ఉన్నాననమాట. ఈ వీడియోలో ఎక్కువగా క్లీనింగ్ పర్పసే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా అయితే నేను బియ్యపు పిండి దంచుకొనొద్దామని చెప్పేసి రేషన్ బియ్యాన్ని, పచ్చి బియ్యాన్నయితే తీసుకొని శుభ్రంగా 4, 5 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత నీళ్లు పోసి ఒక 2, 3 గంటల సేపు నానబెట్టేసాను. అది నైటే కూడా నానబెట్టుకోవచ్చు. కాకపోతే బియ్యం ఎక్కువ సేపు నానిపోతుందని చెప్పేసి ఇలా పొద్దున్న లేసిన వెంటనే బియ్యాన్నయితే నానబెట్టుకున్నాను. ఆ తర్వాత పొద్దున్న లేసిందే టిఫిన్ చేయడం, ఆ తర్వాత వంట చేయడం ఇలా 2 పనులు కాకుండా 2 పూట్లకి కలిపి పొద్దున్నే వంట పనైతే పెట్టుకునేసాను. ఎందుకంటే చెప్పాను కదా! క్లీనింగ్ చేయాలి. వంట రూమ్‌లోనే ఎక్కువ సేపు ఉంటే క్లీనింగ్ పైన ఎక్కువ ధ్యాస ఉండదు. సో, అందుకనేసి పొద్దున్న లేసిన వెంటనే వంట పనైతే పెట్టుకునేసాను. పిల్లలకు కూడా ఇవే ఇచ్చి పంపిద్దామని చెప్పేసి. అలసందలుంటే అలసందల కారపులుసు అయితే పెడుతూ ఉన్నాను. మీరు నా వీడియోస్‌ని కంటిన్యూయస్‌గా చూస్తూ ఉంటే రీసెంట్‌గానే ఫ్యూ వీడియోస్‌కి ముందుగా మసాలా పొడులు కొన్ని కొట్టుకున్నాను. అవి ఎలా యూజ్ చేసుకోవాలన్నది రాబోయే వీడియోస్‌లలో చూపిస్తాను అని చెప్పాను. కాకపోతే ఆ వీడియోలో చూపియలేదు. అందులో కొన్ని పొడులైతే ఈరోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు అలసందల కారపులుసు అయితే పెట్టాను కదా! అందులో నేను చేపల పులుసుకి, కారపులుసుకి ఈ పొడిని వాడుకోవచ్చు అని ఒక పొడినైతే తయారు చేశాను. ఆ పొడిని ఒక 1/4 స్పూన్ వరకు వేసుకుంటూ ఉన్నాను. ఎక్కువ వేసేస్తే కూడా అదే ఫ్లేవర్ ఉంటుంది. అందుకోసం ఒక 1/4 స్పూన్ వరకు వేసేసి అలసందలు ఉడకని అని చెప్పేసి ఇంకొక సైడ్ అయితే అవసరం లేకపోయినా గుమ్మడికాయ వేపుడు చేసుకుంటూ ఉన్నాననమాట. ఎందుకంటే అవి తెచ్చి వారం పైగా అయిపోయింది. సరే ఇంకా ఉంచామంటే పోతుందని చెప్పేసి గుమ్మడికాయ వేపుడు కూడా చేసుకుంటూ ఉన్నాను. గుమ్మడికాయకి తాలింపు పెట్టి అలా ఉంచేసి మధ్యలో రసం అయితే పెడుతూ ఉన్నాననమాట. రసం తాలింపు పెట్టేటప్పుడు ఫైరొచ్చింది అలాగా. ఎక్కువ సేపు రాలేదు. ఊరికే అలా వచ్చిందనమాట. అలా ఫైరొచ్చి తాలింపు పెట్టేసి రసం అయితే మధ్యలో పెట్టేసాను. ఇవన్నీ ఒకే టైంలో చేసుకుంటూ ఉన్నాననమాట. అంటే పొద్దున్న టైం ఉండదు కదా! పిల్లలకి లంచ్ బాక్స్ కట్టడానికి. సో, అందుకని 3 పొయ్యిలని యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ లోపలే నాకు గుమ్మడికాయ ఉడకాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే ఉడికిపోయిందనమాట. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఇక శనగపప్పు పొడి అందులో దంచాను. ఆ పొడిని నేను ఫ్రైకైతే వాడను కానీ, మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరు ఫ్రైకి వాడితే బావుంటుద్ది అని చెప్పారు. అందుకోసం ఆ పొడినైతే ట్రై చేద్దామని ఆ పొడిని కూడా కొంచెం వేసుకున్నాను. అలాగే కరివేపాకు పొడిని గూడా వేసుకున్నాను. ఇందులో నేను 3 పొడులు చూపిచ్చాను కదా! ఎలా వాడుకోవాలన్నది. ఇలాగనమాట. ఇలా కరివేపాకు పొడి చికెన్ ఫ్రైకి, మటన్ ఫ్రైకి ఇలా చివరన యాడ్ చేశామనుకో సూపర్ ఫ్లేవర్ ఉంటుందనమాట. ఈ పొడిని మాత్రం నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. టేస్ట్ ఎలా ఉంది అని మీరడిగితే బాగుంది నిజంగానే. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్‌తో బాగా అనిపిచ్చిందనమాట. ఇక మేము ఫ్రైలకి కొత్తిమీర చల్లం కానీ, కాకపోతే రసంకి పెట్టి కొంచెం కొత్తిమీర పక్కన ఉంచేసున్నాను. చూసుకోలేదు. అదెందుకు వేస్ట్ అవ్వడం అని చెప్పేసి ఇందులో వేసి మూత పెట్టేసాను. ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కారపులుసు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయింది. ఈ స్టేజ్‌లో చింతపండు పులుసయితే యాడ్ చేసుకోవాలి. మనం ఎలాంటి కూరగాయలు కారపులుసు పెట్టినా కూడా చింతపండు పులుసు కూరగాయలన్నీ ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. అప్పుడే మనకి తొందరగా ఉడుకుతుంది. చింతపండు పులుసు తొందరగా పోసేసామనుకో కూరగాయలు ఉడకడానికి గంటో, గంటన్నరో పడుతుందనమాట. అందుకోసం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత చింతపండు రసం వేసి మరో 2 నిమిషాలు ఉడికించుకున్నాను. ఫైనల్‌గా కూరైతే రెడీ అయిపోయింది. రసము రెడీ అయిపోయింది. అలాగే అవసరం లేని గుమ్మడికాయ పొరియలే వస్తుంది. సారీ వేపుడు రెడీ అయిపోయింది. అవసరం లేదని దాన్ని తినకుండా అంతా పడేయం కదా! లొట్టలేసుకుంటూ తినేసామనమాట. ఇక వేడి వేడిగా అన్నం గూడా రెడీ చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్‌కైతే కట్టిచ్చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా ఇలా చెయ్యను. అంటే పొద్దునకి, మధ్యాహ్నంకి కలిపి వంట ఒకేసారి ఎక్కువగా చేయననమాట. చాలా రేర్‌గా చేస్తూ ఉంటాను. కాకపోతే ఇలా చేసుకున్నామనుకో ఇంట్లో ప్రతి ఒక్క పని అయిపోయింది తొందరగా అనేలాగా ఉంటుంది. ఎందుకంటే మనం కిచెన్‌లోనే ఎక్కువ సేపు గడిపేస్తూ ఉంటాం కదా! అదీ కాకుండా నాకైతే పొద్దున్న టిఫిన్ చేసి అలా చేయి కడుగుతామో లేదో వెంటనే వంట చేసేవాలి. ఎందుకంటే 11:00 అంతా మళ్ళీ మా ఆయనొచ్చేస్తారు కదా! సో, ఇలా టిఫిన్ చేసి ముగించక ముందు వంట పనైతే ఆలోచించి చేసుకోవాలనమాట. ఈరోజైతే చాలా రిలీఫ్‌గా అనిపిచ్చింది. వంట పని ఒకేసారిగా పొద్దున చేసేసరికి చాలా రకాలు చేసినట్లు అనిపిచ్చింది. తొందరగా పనైపోయినట్లు అనిపిచ్చిందనమాట.
ఇక మీదట ఎప్పుడైనా ఇలా గూడా ట్రై చేయొచ్చు అని అనిపిచ్చింది. అంటే ఎక్కువ టైర్డ్‌గా ఉంది అనన్నప్పుడు, లేదా మనకేదైనా ఎక్కువ పనుంది అనన్నప్పుడు ఇలా కూడా 2 పూటలకి కలిపి వంట చేసి పెట్టేసామనుకో, తొందరగా పనయిపోతుంది. మనం కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! ఎప్పుడైనా ట్రై చేద్దాం అని అనిపిచ్చింది. ఇక పిల్లల్ని స్కూలుకి పంపించేసిన తర్వాత ముందుగా చెప్పినట్లే క్లీనింగ్ పర్పస్‌లో దిగేసాననమాట. ఈ వీడియోని నేను వినాయక చతుర్థికి 3 రోజులు ముందు రికార్డ్ చేసిన వీడియో. ఇప్పుడుగా మీకు అప్‌లోడ్ చేస్తున్నాను. అది రీజన్ ఏంటన్నది కూడా మీకు చెప్తాను అని చెప్పాను కదా! సో, అలాగా వినాయక చతుర్థి కోసం నేను ఈ క్లీనింగ్ పర్పస్ అయితే చేస్తూ ఉన్నాననమాట. నేను వరలక్ష్మి పండగకి ఎక్కువగా క్లీన్ చేసుకోను. పైనే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే వరలక్ష్మి పండగ చేసుకోను కాబట్టి. వినాయక చతుర్థి ఎలాగో చేసుకుంటాము. వరలక్ష్మి పండగ అయిన వెంటనే వినాయక చతుర్థి వస్తుంది కాబట్టి, వినాయక చతుర్థికి డీప్ క్లీనింగ్ చేసుకుంటూ ఉంటాననమాట. ప్రతి మూలన నీట్‌గా శుభ్రం చేసుకుంటూ ఉంటాను. ఎలాగో కిచెన్ అయితే ఆల్రెడీ క్లీన్ చేసి, నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టేసాను కదా! సో, ఇక మిగతా ఉండే బెడ్‌రూమ్స్, హాల్స్ ఇవన్నీ నీట్‌గా క్లీన్ చేసుకుందామని, ఒక్కొక్క పనిగా ఒక్కొక్క రోజు చేసుకుందామని, ఈరోజైతే నేను స్క్రీన్‌లన్నీ నీట్‌గా శుభ్రం చేసుకొని, విండోస్ అంతా నీట్‌గా క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఈరోజైతే ఆ పని పెట్టుకున్నాననమాట. ఎలాగో మిషన్ పనిచ్చేసింది. చేత్తోనే ఉతుక్కోవాలి. సో, అందుకనేసి వేడి నీళ్ళలో కాసేపు నానబెట్టేసి, ఆ తర్వాత విండోస్ అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి, ముందుగా అన్నీ కవర్ చేసుకుంటూ ఉన్నాను. ముందుగా మెయిన్‌గా కిచెన్ రూమ్ డోర్ క్లోజ్ చేసిన తర్వాతే ఇలాంటి డస్టింగ్ పనులన్నీ చేయాలి. లేకపోతే ఏ మూల నుంచైనా పరిగెత్తుకుని వెళ్లి ఆ గిన్నెల పైన అలా కూర్చుండిపోతుంది. అందుకోసమే ముందుగా వంట రూమ్ క్లోజ్ చేసేసి, ఇక కబోర్డ్స్ అన్నీ కూడా క్లీన్ చేశాను కదా! సో, అవన్నీ కూడా క్లోజ్ చేసేసి, ఆ తర్వాత డస్ట్ దులపడానికి స్టార్ట్ చేశాననమాట. ఎక్కువ డస్ట్ ఉంది. సో, అందుకని ఫస్టు పొరకతో ఇలా నీట్‌గా క్లీన్ చేసేసి, ఆ తర్వాత మెస్ అంతా క్లీన్ చేయడానికి నేనొక బ్రష్‌నయితే ఉంచుకుంటాను. ఆ బ్రష్‌తో మెస్ ఫుల్‌గా నీట్‌గా బ్రష్ చేసేసి, ఆ తర్వాత మళ్ళీ పొరకతో క్లీన్ చేసి, మళ్ళీ క్లాత్‌తో క్లీన్ చేసుకున్నాననమాట. ఇలా చేస్తే డస్ట్ ఈజీగా రిమూవ్ అయిపోతుందనమాట నాకు. సో, అందుకని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇదే విధంగా మిగతా ఉండే విండోస్ అంటే ఇంట్లో మూల మూలన విండోస్ ఉంది కదా! సో, అన్నిటికైతే ఇలా మెష్ డోర్స్ అయితే ఉంది. సో, అన్నిటిని ఇదే విధంగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. నాకీ విండో క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే టీవీ ఉంది కదా ఆ ప్లేస్‌లో. సో, టీవీని భద్రంగా చూసుకుంటూ విండో క్లీన్ చేసుకోవాలి. కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎక్కువ టైం కూడా ఇక్కడనే తీసుకుంటుందనమాట. అందుకోసమే ముందుగా నేను టీవీని క్లీన్ చేసేసి, ఆ తర్వాత డస్ట్ అంతా దులిపేసి, మళ్ళీ టీవీని క్లీన్ చేశాను. ఇలా డబుల్ పని చేశాననమాట. ఇలా మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఇడ్లీకైతే బియ్యం నానబెట్టుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ నేను బియ్యం నానబెట్టి ఉంచాను కదా! మిషన్‌కి తీసుకుపోవడానికి అంటే బియ్య పిండిని. దాంతో పాటు ఇడ్లీ బియ్యం కూడా రుబ్బుకొని వచ్చేవచ్చు అనే ఒక ఐడియాతోని ఇడ్లీ బియ్యం కోసం కూడా ఇడ్లీకైతే నానబెట్టుకునేసాను. కాకపోతే మనం అనుకునిందంతా ఎక్కడ జరుగుతుంది? మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఒకటి కదా! సో, అలాగనమాట.
నేను అనుకునింది జరగలేదు. ఇలా ఇడ్లీకి నానబెట్టేసి, పొద్దున నానబెట్టిన పచ్చి బియ్యాన్ని నీళ్ళంతా వంపేసి, ఓని వేసి ఇంట్లోనే ఆరబెట్టుకున్నాను. ఎండకు ఆరబెడితే ఇక దానికి కాపలా కాయడానికే సరిపోతుంది. కోతుల బాధ ఒకటి. సో, అందుకనేసి ఇంట్లోనే ఆరబెట్టుకునేసాను. అప్పుడు చూసాను నేను మా చిన్నోడు వాటర్ బాటిల్ తీసుకొని పోలేదని చెప్పేసి. కాకపోతే ఇంటికొచ్చి "నువ్వే తీసి పెట్టలేదు, నేను మర్చిపోలేదు" అంటూ నా పైనే ఎగురుతాడనమాట. అయినా గూడా ఏం చేయలేం కదా! మనం వినాల్సిందంతే. ఇక బియ్యాన్నయితే ఇలా ఇంట్లోపలే ఆరబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసాను. ఫ్యాన్ పోతూ ఉంది. అంతకు ముందే విండోస్ అంతా క్లీన్ చేశాం కదా! నీట్‌గా మాప్ పెట్టుకునేసాను. ఇక అన్ని వీడియోస్‌లలో చూపిస్తున్నామని చూపియలేదనమాట. ఇలా ఇంట్లో పనులన్నీ చేసుకొని, ఆ తర్వాత బట్టలు ఉతకడానికొచ్చాను. ఒక రౌండ్ అయితే ఉతికేసాను. మొబ్బు చూస్తేనేమో కన్ను మూస్తూ, తెరుస్తూ ఉన్నింది. సరే ఒక రౌండ్ ఆరబెట్టేసొచ్చి, ఆ తర్వాత ఉతకదామని చెప్పి, అలా ఒక రౌండ్ ఉతికేసి, ఆరబెట్టేసి, మళ్ళీ ఉతికి ఆరబెట్టేసి, ఫ్రెష్ అప్ అవుతూ ఉండగానే ఊరు నుంచి ఫోనొచ్చిందనమాట. పెదనాన్న చనిపోయారు అని చెప్పేసి. ఇక ఎక్కడిదక్కడ వదిలేసి ఊరికైతే బయలుదేరేసాను. పిండి మాత్రం మా ఫ్రెండ్‌ని కొంచెం రుబ్బి పెట్టమని చెప్పేసి తన దగ్గర ఇచ్చేసి ఎళ్ళిపోయాను. అందుకోసమే నేను 3 రోజులు రెస్ట్ ఇచ్చేసాను. వినాయక చవితి కూడా జరుపుకోలేదు. ఉంటాను. బాయ్.